ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పక్కా హైదరాబాదీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ఎలా వెళ్ళాలి, అలాగే బ్రేక్ దర్శనం చేసుకునే ప్రాసెస్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట అప్రాక్సిమేట్లీ 63 కిలోమీటర్స్ ఉంటుంది. ఉప్పల్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రావెలింగ్ టైం వచ్చేసి 2 అవర్స్ పడుతుంది డిపెండింగ్ అపాన్ ట్రాఫిక్. ఏబిఎస్ నుంచి అలాగే ఎన్జీబీఎస్ నుంచి యాదగిరిగుట్టకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. పీక్ టైంలో ఎవ్రీ 30 మినిట్స్కి ఒక బస్ సర్వీస్ అయితే రన్ చేస్తున్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ బస్ సర్వీస్. మీరు కనుక కార్లో వస్తున్నట్టయితే ఇలా నో పార్కింగ్ జోన్స్లో కార్స్ అసలు పార్క్ చేయకండి. డెడికేటెడ్ పార్కింగ్ లొకేషన్స్లోనే పార్క్ చేయండి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి సింపుల్గా మీ వెహికల్కి చాలా వేసి వెళ్ళిపోతారు. ఈ రోడ్లోనే మనకి 2 to 3 పార్కింగ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. 50 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మీరు కనుక బస్సులో వస్తున్నట్టయితే ఇక్కడే బస్ దిగాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కొండపైకి ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది. అలాగే ఈ బస్ స్టేషన్ పక్కనే మనకి కళ్యాణకట్టు మరియు టెంపుల్ కోనేరు ఉంటాయి. మేమైతే ఇక్కడ నుంచి కొండపైకి ఆటోలో వెళ్ళాము. ఆటో ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్, 10 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఫ్రీ దర్శనం ఎంట్రీ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కార్ పార్కింగ్తో పాటు కొండపైకి వచ్చే బస్సెస్ ఆగుతాయి. కొండపైన కార్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ వరకు ఉంటుంది. స్పెషల్ దర్శనం మరియు బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ముందు బస్ స్టాప్ నుంచి లెఫ్ట్ ఎంట్రన్స్లో వెళ్ళాలి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, దీన్ని మాత్రం మీరు అసలు మర్చిపోవద్దు. ఎవరైతే బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాలి. జెంట్స్ అయితే పంచ కట్టుకోవాలి. లేడీస్ అయితే శారీ లేదా చుడిదార్లో రావచ్చు. మీరు ఒకవేళ నార్మల్ డ్రెస్లోనే వస్తే ఇక్కడ ఎంట్రన్స్లో కోకోనట్ షాప్స్ ఉంటాయి. మీకు పంచలు అమ్ముతారు. 100 నుంచి 150 రూపీస్లో మీకు పంచలు దొరుకుతాయి. ప్యాంటు పై నుంచి పంచ కట్టుకుంటే ఎంట్రీ ఉండదు, ఓన్లీ పంచలోనే రావాలి. ఈ కిలో స్టార్టింగ్లోనే మనకి బగ్గీ కార్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉన్నది. ఓల్డ్ ఏజ్ పీపుల్ మరియు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని కొండపైకి రావచ్చు. ఈ సర్వీస్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ. పర్ ట్రిప్ 8 to 10 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. భక్తులు రద్దీ ఉన్న ప్రాంతాన యొక్క పిల్లలను యొక్క వస్తువులను విలువైన ఆభరణాలను వీరే జాగ్రత్తపరుచుకోవాలి. ఇతర వ్యక్తులని నమ్మకండి. కొండపైన బస్టాండ్ ప్రాంతంలో భక్తులు రద్దీ ఉన్న ప్రాంతంలో మీ యొక్క పిల్లలను మీ యొక్క వస్తువులను విలువైన ఆభరణాలను ఇప్పుడు మనం ఈ బ్రేక్ దర్శనం బుకింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బుకింగ్ ప్రాసెస్ వచ్చి చాలా సింపుల్, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్ రెడీగా పెట్టుకోండి. గూగుల్ ఓపెన్ చేసి యాదగిరిగుట్ట దర్శన్ టికెట్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు సెర్చ్ చేసిన వెంటనే కింద మీకు లింక్స్ వస్తాయి. సెకండ్ లింక్ని క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేయగానే మీకు యాదగిరిగుట్ట అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. యాదగిరిగుట్ట temple.telangana.gov.in అని ఉండాలి. ఇక్కడ మీరు దర్శనం అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దర్శనం అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ సేవస్ అయితే కనిపిస్తాయి. స్పెషల్ ఎంట్రీ మరియు బ్రేక్ దర్శనం.
స్పెషల్ ఎంట్రీ దర్శనం వచ్చేసి 150 రూపీస్, బ్రేక్ దర్శనం వచ్చేసి 300 రూపీస్. మనం బ్రేక్ దర్శనం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. బుక్ నౌని క్లిక్ చేయండి. వన్స్ మీరు బుక్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ లాస్ట్లో మీకు బ్రేక్ దర్శనం చేసుకునే రూల్స్ ఉంటాయి. దీన్ని కంపల్సరీగా చదివి ఫాలో కావాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకొని, దర్శనం టైమింగ్ సెలెక్ట్ చేసుకొని, నెంబర్ ఆఫ్ టికెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ టికెట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. 1 టికెట్ మీద ఓన్లీ 1 పర్సన్ అయితే అలౌ చేస్తారు. సో మీరు నెంబర్ ఆఫ్ టికెట్స్ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఎలా పే చేస్తున్నారని సెలెక్ట్ చేసుకొని టోటల్ అమౌంట్ని వెరిఫై చేసుకొని ప్రొసీడ్ కండి. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్కి మరియు ఈమెయిల్ ఐడికి ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. దీన్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి డౌన్లోడ్ టికెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఆర్ ట్రాన్సాక్షన్ ఐడి ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్స్ని క్లిక్ చేయండి. గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీ టికెట్ కనిపిస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ టికెట్ని మీరు కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే దర్శనంకి వెళ్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్స్ అన్ని ఒక కవర్లో జాగ్రత్తగా పెట్టుకొని ఎంట్రీ టైంలో మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్స్ని ఇక్కడ డిపాజిట్ చేసి దర్శనంకి వెళ్ళిపోవచ్చు. మీరు ఫోన్ డిపాజిట్ చేసిన పాయింట్ నుంచి రైట్ సైడ్ ఫస్ట్ గోపురం నుంచి మనం బ్రేక్ దర్శనం అయితే చేసుకోవాలి. దర్శనం టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు లైన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. కెమెరా అయితే ఇక్కడ వరకే వెళ్ళండి. మనం మళ్ళీ దర్శనం అయిన తర్వాత మాట్లాడుకుందాం. దర్శనం అయితే కంప్లీట్ అయింది. మనకి బ్రేక్ దర్శనం వచ్చేసి హాలీ 20-25 మినిట్స్లో అయిపోతుంది. ఈ కొండపైన మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ వైబ్స్ అంటారు కదా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
ఈ పాయింట్లోనే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా దొరుకుతాయి. మొత్తానికి మనం మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే దర్శనం చేసుకున్నాం అదే పాయింట్కి మళ్ళీ వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ప్రసాదం ఇచ్చే కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. రీసెంట్గా మనకి ఇక్కడే కియోస్క్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడే మనీ పే చేసి ఇక్కడే టికెట్ తీసుకోవచ్చు. అలాగే మీకు పక్కన నార్మల్ ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు ఈ ప్రసాదంని ఎగ్జిట్కి వెళ్ళే దారిలో కలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిట్కి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ శివాలయం కనిపిస్తుంది, దీన్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కొండ కిందికి ఆటోలోనే వెళ్ళాము. ఆటో ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్. మీకు టైం ఉంటే డెఫినెట్గా కొండ కింద ఉన్న పాదనరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకోండి. కుదిరితే ఇక్కడ మీరు టాంగాల వెల్లంకి ట్రై చేయండి, మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.